జీతాలు ఇవ్వలేదని ఒక హోంగార్డు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ప్రతి నెల ఫస్ట్కే శాలరీ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెగ గొప్పలు చెప్పుకుంది కదా. బట్ 15వ తారీఖు వచ్చినా కూడా హోంగార్డ్స్కి జీతాలు ఇవ్వలేదంట. అసలు ఏం జరిగిందంటే, ఆ హోంగార్డ్ పేరు గవర్ధన్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోవర్ధన్ అనే హోంగార్డు నివాసం ఉంటున్నాడు. తిరుమలగిరి డివిజన్ ఫోర్స్ మొబైల్ డ్రైవర్గా ఈ గోవర్ధన్ వర్క్ చేస్తున్నాడు. అక్కడ దాకా బానే ఉంది. నిన్న రాత్రి 10 గంటలకు గోవర్ధన్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత గోవర్ధన్కి వాళ్ళ భార్యకి అద్దె విషయంలో కొంచెం గొడవ అయింది. అద్దె ఇంకా ఎందుకు చెల్లించలేదని ఓనర్ అడగడంతో వాళ్ళ భార్య గోవర్ధన్ మీద గొడవ పెట్టుకుంది. ఆ గొడవ కాస్త పెద్దదైంది. ఈ పెద్దదైన తర్వాత గోవర్ధన్ భార్య తన 2 పిల్లల్ని తీసుకొని నైట్ 11:30కి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంకా ఇంట్లో ఎవరు లేదు, గోవర్ధన్ ఒక్కడే ఉన్నాడు. తర్వాత భార్య ఉదయం 9 గంటలకు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చింది. తలుపు ఎంత కొట్టినా గోవర్ధన్ ఓపెన్ చేయట్లేదు. తర్వాత కిటికీలోకి వెళ్ళి చూస్తే గోవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె గట్టిగా అరవడంతో పక్కనే ఉన్న స్థానికులు వచ్చి ఇంకా డోర్ బద్దలు కొట్టి ఆ హోంగార్డ్ గోవర్ధన్ అయితే బయటికి తీశారు. ఇక్కడ మొత్తంగా తప్పు ఎవరిదనుకుంటున్నారు? కరెక్ట్ టైంకి జీతాలు ఇవ్వని గవర్నమెంట్ దా, లేక తొందరపడి ఆత్మహత్య చేసుకున్న గోవర్ధన్ దా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి.